హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి కోవా కజ్జికాయలు. చాలామందికి కజ్జికాయలు అంటే అంతగా ఇష్టం ఉండదు, ఎందుకంటే దాంట్లో పెట్టే స్టఫింగ్ని బట్టి ఉంటుందండి. కొంతమంది కొబ్బరి కూరతో చేస్తారు, కొందరు పుట్నాల పప్పుతో చేస్తారు, మరికొందరు నువ్వులతో చేస్తారు. కానీ మీరు కోవాతో స్టఫింగ్ చేసి గజ్జలు ప్రిపేర్ చేయండి, చాలామందికి నచ్చుతుంది. ఒక్కసారి మీరు కోవా కజ్జికాయలు టేస్ట్ చేస్తే ప్రతి ఫెస్టివల్కి ఇదే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనం దీంట్లో స్టఫింగ్ కోవా షుగర్ పెడతాం కదా, అది డీప్ ఫ్రై చేయడం వల్ల స్టఫింగ్ అనేది మెల్ట్ అయ్యి మనకది జ్యూసీగా అవుతుంది. చూడండి ఒకసారి వీడియోలో ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. మనం కజ్జికాయలు తింటుంటే ఎన్ని తింటున్నామో మనకే తెలియదండి, అంత తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మన తెలంగాణలో కజ్జికాయలు అనకుండా గర్జెలు అంటారు, ఇది చాలామందికి తెలుసు కదా. మరి మన తెలంగాణ స్టైల్లో గర్జెలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి గర్జెలు ప్రిపరేషన్కు నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 ఫుల్ కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలామంది గర్జలు చేయడానికి మైదా పిండిని వాడతారండి. మైదా పిండి అంత హెల్త్కి బాగుండదు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. లైట్గా మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఎక్కడికైనా శారీకు కానీ ఏదైనా ఫంక్షన్కు తీసుకెళ్లేటప్పుడు మాత్రం మైదా పిండితో చేసుకోండి, ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అంతే, టేస్ట్ మాత్రం దీనికి ఏమి డిఫరెన్స్ ఉండదండి. నేను 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు గోధుమ రవ్వను, అంటే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు చూడండి, ఆ గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. గోధుమ రవ్వను వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయండి గర్జెలు, కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకొని ఇలా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి. తర్వాత ఇదే పిండిలో 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల గర్జెలు కజ్జికాయలు సాఫ్ట్గా వస్తాయి. ఇంతకుముందు మన ఛానల్లో నేను కొబ్బరి కూరతో చేసిన గర్జెల వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే గట్టిగా తడిపి పెట్టుకోవాలండి. చపాతీ పిండిలాగా మెత్తగా అస్సలు ఉండకూడదు. కొంచెం పిండి టైట్గా ఉంటేనే గర్జెలు మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు పిండిని గట్టిగానే తడిపి పెట్టుకోవాలి. కానీ పిండి తడిపిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 1 పావు గంట కానీ 20 నిమిషాలు కానీ రెస్ట్ ఇవ్వండి. పిండి నానడం వలన గర్జెలు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఇలా పక్కన పెట్టేస్తున్నాను. 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత నేను కోవాని రెడీ చేసుకుంటున్నానండి. స్టఫింగ్ కోసము నేను అప్రాక్సిమేట్లీ ఇది 400 గ్రామ్స్ వరకు ఉందండి కోవా. ఇలా 400 గ్రామ్స్ కోవాను ఇలా విడదీసి పెట్టుకోండి. మొత్తం విప్పుకోవాలి, దాన్నంతా ముద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఇది 400 గ్రామ్స్ కోవా అండి. దీనికి నేను 1 కప్పు కంటే కొంచెం తక్కువగా, అంటే 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ స్వీట్ అండి. ఇంతకంటే ఎక్కువ వేస్తే మాత్రం మీరు కజ్జికాయలు తినడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ కోవాలో ఈ షుగర్ అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. చాలామంది షుగర్ పౌడర్ వేస్తారండి, కానీ షుగర్ పౌడర్ బదులు మీరు షుగరే వేసుకోండి, ఇలానే బాగుంటుంది. చూడండి, ఇలా కలిపి వెంటనే గర్జెలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది కోవా కరిగిన కొద్ది దాంట్లో వేసిన షుగర్ కరిగితే మనకి ఇది లూజ్గా అవుతుంది. కాబట్టి కోవాలో షుగర్ వేసిన వెంటనే మనము గర్జెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు చిన్న ఉల్లెలుగా చేసుకోవాలి. పూరి కంటే తక్కువగా చేసుకోండి, ఎందుకంటే మనం చాలా సన్నగా తాల్చుకోవాలి. ఎంత సన్నగా ఉంటే గర్జెలు అంత క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక రొట్టెలు చేసే పీట పెట్టేసుకొని దీనిపైన పిండిని చల్లుకొని ఇలా పూరీలాగా వత్తుకోండి. పూరీల కంటే సన్నగా వత్తుకోవాలి. మీరు సాధ్యమైనంత సన్నగా తాల్చుకోండి, మీకు ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత గర్జెలు చాలా బాగుంటాయి. తర్వాత దీంట్లో స్టఫింగ్కు 1 టీ స్పూన్ వరకు నేను కోవా మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పూరి క్వాంటిటీకి తగ్గట్టు కోవాని పెట్టుకోవాలి. మీరు పెద్ద సైజుగా తీసుకుంటే 1.5 టీ స్పూన్ వరకు పెట్టుకోండి. తర్వాత ఇలా చుట్టూరుగా వాటర్ని అప్లై చేసుకొని
ఇలా ఫోల్డ్ చేసుకొని గర్జలు గీరే స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో కట్ చేసుకోండి. చూసారు కదా, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరొకసారి మీకు అర్థం కావడానికి క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా పీట పైన కొంచెం పిండిని చల్లుకొని పూరీలాగా తాల్చుకోవాలండి. పూరీ కంటే సన్నగా ఉండాలి. ఇవి 3 పూరీలు కలిస్తే మనం మామూలుగా చేసుకునే ఒక పూరితో సమానం. కాబట్టి మీరు క్వాంటిటీ చూసుకొని ఇలా సన్నగా తాల్చుకోండి. మీరు ఎవరికైనా గిఫ్ట్గా అంటే శారీకు తీసుకుపోవాలనుకున్నప్పుడు గర్జలు చేస్తే మాత్రం మైదా పిండితో చేయండి. ఎందుకంటే చూడడానికి ఫోటోలల్లో వీడియోలల్లో చాలా బాగా వస్తుంది. తర్వాత ఇలా స్టఫింగ్ కోవాని పెట్టేసుకోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నానండి, కోవాలో షుగర్ వేసిన తర్వాత వెంటనే గర్జలు ప్రిపేర్ చేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా షుగర్ అనేది మెల్ట్ అయ్యి మనకు కోవా స్టఫింగ్ అనేది లూజ్గా అవుతుంది, లిక్విడ్గా అవుతుంది. కాబట్టి స్టఫింగ్ వెంటనే పెట్టేసుకుంటూ ఇలా గర్జలుగా ప్రిపేర్ చేసుకోండి. మీకు కావలిస్తే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒకటి చేశాను, స్టార్ షేప్లో కూడా. మీకు రౌండ్ షేప్ కానీ, స్టార్ షేప్ కానీ, సమోసా షేప్ కానీ, ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మీరు గర్జలు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఈ కజ్జికాయలు వెంటనే డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా కొద్దిగా ఒక 5 మినిట్స్ ఆరబెట్టిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోండి. అలా అయితే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసిన తర్వాతనే ఇలా అందులో పట్టినన్ని కజ్జికాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు డీప్ ఫ్రై చేయకండి. ఎందుకంటే కజ్జికాయలు జస్ట్ ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. వెంటనే ఫ్రై అవుతాయండి. అంతేకాదు దీనికి అసలు ఏ మాత్రం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు, లైట్గా పడుతుందండి. మనం పూరికేమో చాలా ఆయిల్ పడుతుంది, కానీ కజ్జికాయలకు ఏ మాత్రం ఆయిల్ అనేది అతుక్కోదు, ఉండదు. ఇలా వెంటనే మీరు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలామంది కజ్జికాయలు ఒకరు చేస్తుంటే ఇంకొకరు డీప్ ఫ్రై చేస్తారు, కానీ అలా చేయకండి. అలా చేస్తే కజ్జికాయలు క్రిస్పీగా రావు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుంటే కోవా కజ్జికాయలు రెడీ అయిపోతాయి. చూడండి, మేము కజ్జికాయలు చేసేటప్పుడు కొన్ని స్టఫింగ్ అనేది బయటకు రావడం జరిగింది. ఎందుకంటే అందులో కొన్ని మా పాప అతకబెట్టింది. అతకబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అతకబెట్టాలండి. చుట్టూరుగా వాటర్ని అప్లై చేసి స్టఫింగ్ బయటకు రాకుండా కొంచెం టైట్గా అతకబెడితే మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి విడిపోవు, స్టఫింగ్ అనేది బయటకు రాదు. కాబట్టి మీరు స్టఫింగ్ చేసి అతకబెట్టేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలతో పాటించి అవి సరిగ్గా అతకబెట్టుకోండి. చూసారు కదా, కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా సూపర్గా వచ్చాయి. ఈ కజ్జికాయలు అయితే మేము చేసిన రోజే ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయాయండి. అంత సూపర్గా ఉన్నాయి. ఎన్ని తిన్నా అసలు మీకు తనివి తీరదండి, తినాలనిపిస్తూనే ఉంటుంది. రియల్గా చెప్తున్నాను, చాలా బాగుంటాయి. మామూలుగా కొబ్బరి, పుట్నాల పప్పు అలాంటి కజ్జికాయలు తినడానికి అంతగా ఇష్టపడరు, కానీ మీరు కోవా కజ్జికాయలు చేస్తే మాత్రం మీకే ఉంచకుండా పూర్తిగా తినేస్తారండి. అంత బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్రాక్సిమేట్లీ నేనైతే 400 గ్రామ్స్ కోవా తీసుకున్నాను కదా, ఈ 400 గ్రామ్స్ కోవాకి ఒక 30 to 40 వరకు అయ్యాయండి. చూసారు కదా, కోవా కజ్జికాయలు మీ అందరికీ నచ్చాయా? చేయడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో ఇంతకుముందు కొబ్బరి కోరు గర్జల వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా చూసేయండి. అంతేకాదండి, ఈ కోవా కజ్జికాయలు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, శ్రీయర్ష కుకింగ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.